నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పోహా ఆలు కట్లెట్ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ అటుకులు తీసుకొని ఒక 2 to 3 టైమ్స్ మనం వాటిని వాష్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ వాటిని నానబెట్టాలి. దాని తర్వాత పొటాటోస్ తీసుకొని వాటిని బాయిల్ చేసి స్మాష్ చేసుకొని పక్కన పెట్టాలి. 1 బౌల్ ఆనియన్, 3 మిర్చి, కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. నానబెట్టిన అటుకులను స్మాష్ చేస్తూ 2-3 మినిట్స్ పిండిలాగా అయ్యేలాగా కలపాలి. అందులో బాయిల్డ్ స్మాష్డ్ పొటాటోస్ వేయాలి. అందులో కట్ చేసిన ఆనియన్స్, చిల్లీ, కొత్తిమీర వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా సాల్ట్, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, లెమన్ అన్నీ కలిసేలాగా మంచిగా ఒక పిండి ముద్దగా తయారయ్యేలాగా మనం బాగా కలపాలి. వాటిని రసగుల్లని చిన్న ముక్కలుగా చేసుకొని వాటిని పౌడర్ చేసుకోవాలి. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని తీసుకొని కట్లెట్లా తయారు చేసుకుందాం. రెడీ చేసుకున్న కట్లెట్స్కి మనం రస్క్ పౌడర్ని కోట్ చేసి మనం డీప్ ఫ్రైకి రెడీ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి రెడీ చేసుకున్న కట్లెట్స్ని ప్యాన్లో వేసి ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కట్లెట్స్ని హాట్గా ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. నోరూరించే పోహా ఆలు కట్లెట్ రెడీ. రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.